హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీని చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. నాది రెండు చాలా మంచి ప్రెగ్నెన్సీస్, చాలా హ్యాపీ ప్రెగ్నెన్సీస్ అనమాట. కాంప్లికేషన్స్ అయితే ఏం లేవు. ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీ షూట్ చేయించుకున్నాను. అది అయిపోయిన తర్వాత బేబీ షవర్ అని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈ లోపల పాండమిక్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా అసలు ఏది లేదనమాట, ట్రాన్స్పోర్టేషన్ లేదు. అందరికీ తెలిసిందే కదా ఆ కండిషన్. సో ఇంక ఇంట్లో మా అత్తయ్య వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు తప్పితే ఇంకెవరు లేకుండా జస్ట్ ఒక పక్కన ఒక్కళ్ళు వరకే ఇలా ఇది జరిగిందనమాట. ఇంక ఫస్ట్ ముందుగా మా మమ్మీ వాళ్ళు తెచ్చినవన్నీ ఇట్లా శ్రీమంతం అంటే మ్యాంగో అలాంటివి పుల్లగా ఇష్టపడతారని మ్యాంగోస్ ఇలా ఇవన్నీ తెచ్చారనమాట. అవన్నీ తెచ్చినాయి అక్కడ పెట్టేసి మా మమ్మీ నా కాళ్ళకు పసుపు రాసేసి ఇలా 3 ముద్దలు అంటారు కదా, లడ్డు ముద్ద అలా అవన్నీ పెట్టారు నా నోట్లో. అది అయిపోయిన తర్వాత బట్టలు పెట్టారు నాకు, మా హస్బెండ్కి. అయిపోయిన తర్వాత ఈయన నన్ను బ్లెస్ చేశారు. అయిపోయింది. ఇంకా శారీ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇంకా ముందుగా కొన్ని షార్ట్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నా జడ అనమాట, మా అన్నయ్య పెళ్ళప్పుడు పెట్టారు నాకు. ఇంక ఇది అయిపోయిన తర్వాత శారీ చేంజ్ చేసుకొని ఇంకా అత్తయ్య వాళ్ళు బ్యాంగిల్స్ వేసి, మా మమ్మీ బ్యాంగిల్స్ వేసి ఇంకా బ్లెస్ చేశారు. ఇంకా అలా కొన్ని స్నాప్స్ తోటి ఇంకా ఆ డే ఎండ్ అయిపోయింది అనమాట. మా బాబు కూడా బాగా కోఆపరేట్ చేశాడు నాతోటే ఉండి. సో ఇంకా ఫైనల్గా నా డెలివరీ డే వచ్చేసింది. ఇలా పాప వచ్చేసింది అనమాట. సో అందరం హ్యాపీ. ఫస్ట్ బాబు, నెక్స్ట్ పాప, హ్యాపీ జర్నీ. సో బాగుండింది. పాప అని చూడంగానే ఇంకా సీ సెక్షన్ పెయిన్ అంతా పోయిందనమాట. సో కాకపోతే కొంచెం చిన్న కాంప్లికేషన్ ఉండేది నాకు. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటారు కదా, అది తగ్గేదనమాట. మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, ఒక ఫిష్ సర్వైవ్ అవ్వాలంటే వాటర్ ఎంత ఇంపార్టెంటో బేబీ కూడా అంతే అనమాట. బట్ పాప ఏంటంటే వెయిట్ తక్కువ ఉంది. సో వెయిట్ కొంచెం పెరిగితే సీ సెక్షన్ చేసుకుందాం అన్నట్లు డాక్టర్ నెట్టుకొస్తున్నారు చిన్నగా ఇంజెక్షన్స్ అలా పెట్టి. నేను ఆయిల్ ఇంజెక్షన్స్ అని అవి 1 వీక్ దాకా అలా చేయించుకున్నాను. ఎన్ని చేయించుకున్నా అదేం తగ్గిపోతూ ఉన్నాయి డేకి. ఇంకేం చేయాలో అర్థం కాక కొంతమంది నన్ను గంజి తాగమని సలహా ఇచ్చారనమాట. ఎవరికన్నా హెల్ప్ అయితే కనుక యూజ్ చేసుకోండి. గంజి కనుక తాగితే ఇలా ఉమ్మనీరు తక్కువ ఉంది అంటే నాకైతే చాలా హెల్ప్ అయింది. 2-3 డేస్ దాకా నాకు లెవెల్స్ పెరిగినాయి అనమాట. కాకపోతే సడన్గా మళ్ళీ తగ్గిపోయాయి. బట్ యూజ్ అయితే అయింది అది. ఇంకా అలా అయిపోయింది. సీ సెక్షన్ అయిపోయి 3rd డేనే ఇంకా పాండమిక్ అనేసి 3rd డేనే డిశ్చార్జ్ కూడా చేసేసారు. ఈమె ఇంటికి వచ్చిన 5th డేనో 6th డేనో సండే ఈమె ఇలా బోల పడి ఇలా చేస్తూ ఉన్నిందనమాట. ట్రై చేసింది అలా బోల పడాలని. ఇంకా మేము వెనక్కి తిప్పేసామన్నమాట. సో ఇంకా పాప నాకు కొంచెం హ్యాపీనే. పాప బాగా పడుకునేది నైట్ టైమ్స్, అంతవరకు హ్యాపీ. సో ఇంకా 3rd మంత్లో బారసాలు చేద్దామని కూడా ఫిక్స్ అయిపోయాము. ఫంక్షన్ హాల్ అన్ని బుక్ చేసుకుని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాక మా స్ట్రీట్లోనే కరోనా వచ్చేసరికి ఇంకా అసలు ఎవ్వరు రావడానికి ఛాన్స్ లేదనమాట. కనీసం మా హస్బెండ్ అయినా ఉండాలి కదా బారసాలంటే. సో 5th మంత్లో చేసుకున్నాం అనమాట. ఇంక ఈమె 5th మంత్ అయ్యేసరికి ఈమెకి ఈ లోపలే వరలక్ష్మి వ్రతం అయిపోయింది, రాఖీ అయిపోయింది, కృష్ణాష్టమి అన్నీ అయిపోయాక బారసాలు జరిగింది. ఇది వచ్చేసి బారసాల డే అనమాట. ఇంకా ఇంట్లోనే పైన సింపుల్గా చేసేసుకున్నాం. ఇంట్లో ఉండే థింగ్స్తో అలా చిన్నగా డెకరేట్ చేసుకొని ఫస్ట్ సూర్యుడికి దండం పెట్టుకోవడంతో బారసాల స్టార్ట్ అయిందనమాట. పాప పుట్టింది పునర్వసు నక్షత్రం అయ్యేసరికి పూజారి ఏ లెటర్తో అయినా పాపకి పర్వాలేదు సెట్ అవుతుంది అన్నారు. బట్ ఈయనకి పాప పుడితే ఆద్యాన్ని పెట్టాలని ఉంది అనేసి ఆద్య అనే ఫిక్స్ అయిపోయాము. పూజారిని అడిగితే ఆద్య అంటే ఒట్టిగా పెట్టకూడదు, ముందు లక్ష్మి అలా ఏదో ఒకటి యాడ్ చేయాలి అన్నారు. సో ఇంకా లక్ష్మి ఆద్య అని ఫైనల్గా నేమ్ అనుకున్నాము. ఇంకా అలా ఆ రోజు అట్లానే అది బియ్యంలో రాస్తారు కదా, ఇంకా అలా రాపించేశారు. పైన అయ్యేసరికి పాపను ఎప్పుడు పైకి తీసుకొని రాలేదు. సో ఆమె అయితే కంటిన్యూస్గా నమ్ముతారో నమ్మరో ఫంక్షన్ అయితే హార్డ్లీ ఒక 1 అవర్లోనే అయిపోయింది. ఫస్ట్ టైం మా బాబు అప్పుడైతే నాకు 5 అవర్స్ పట్టిందనమాట. ఫుల్ టయర్డ్ అయిపోయాము అసలు. ఇంకా ఈ పాప అప్పుడు క్రౌడ్ ఎవరు లేరు కదా, చాలా 1 అవర్లోనే అయిపోయింది. ఈ మా 1 అవర్కే ఫుల్ ఏడుపు, అసలు రెస్ట్లెస్ అయిపోయింది. లాస్ట్లో అయితే ఇంకా ఆపలేకపోయామన్నమాట, అంతగా ఏడ్చింది. కోలిక్ సిరప్ వేసాము, ఎన్ని వేసినా ఫీడ్ చేసినా అసలు ఆ ఏడుపు అనేది ఆపేది కాదు. ఇంకా గబగబా చేసేసామన్నమాట. అత్త వాళ్ళు, అమ్మ వాళ్ళు బట్టలు పెట్టారు. అమ్మ వాళ్ళు పెట్టిన బట్టలు వేసుకోవాలన్నమాట. ఇంకా అవి వేసేసుకొని పాపకు కొన్ని ఫొటోస్ తీపించేసి ఇలా ఆమె ఫేస్ అయితే కమిలిపోయింది ఫుల్గా, ఏడ్చి కంటిన్యూస్గా. ఇంకా ఆమెని మీరు గమనించినట్లయితే చూస్తారు ఈ ఫొటోస్లో ఆమె కమిలిపోయిన ఫేస్ని, రెడ్ అయిపోయినాయి చీక్స్ అన్నీ. ఇంకా అలా అయిపోయిన తర్వాత తనని పడుకోబెట్టాను. ఇంకా ఏడ్చి తనే అలానే పడుకునింది అనమాట. పడుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ పూజ చేయాలి కదా, ఇంకా అందరు బ్లెస్సింగ్స్ అయిపోయాక బావి దగ్గర పూజ చేస్తారు. ఇంకా ఏడుస్తుంది కదా అనేసి ఇదో మా అత్తయ్య ఇలా దిష్టి తీశారు ఎర్రనీళ్ళు. అది అయిపోయిన తర్వాత
ఇలా పాప నేమ్ రివీలింగ్ కింద ఇలా పెట్టాము. ఇంకా అయిపోయిన తర్వాత బావి దగ్గర పూజ చేయడానికి వెళ్ళామన్నమాట. అది అయిపోయిన తర్వాత ఉయ్యాలలో పడుకోబెట్టాము. ఉయ్యాల పడుకోబెట్టేసరికి నిద్ర లేచింది, కొంచెం ఎనర్జీ వచ్చిందనమాట, కొంచెం స్మైల్స్ వచ్చాయి. ఇలా ఉయ్యాల్లోకి ఫర్ తోటి ఇలా ఫ్రాక్ చేయించనమాట, మెత్తగా ఉండేలాగా. ఉయ్యాల కూడా చిన్న కష్టాలు పడలేదు మేము. అది బిఫోర్ డేనే తెచ్చుకొని దాన్ని శానిటైజ్ చేసుకొని పూలన్నీ కడుక్కొని అది అలా రెడీ చేసుకునేసరికి మాకు చాలా టైం పట్టింది. ఇలా మా బారసాల డే అనేది ఎండ్ అయిందనమాట. మీకు గనక పాప నేమ్, ఈ వీడియో అరేంజ్మెంట్స్ అన్ని నచ్చితే అసలు ఆ టైంలో ఇంత చేయడమే చాలా లక్ అనుకోవాలి. అందరికీ తెలిసిందే కదా ఆ సిచ్యువేషన్. సో ఇలా మా బారసాల డే ఎండ్ అయిందనమాట. హోప్ మీకు అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను. మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ఇలానే మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అలాట్.